రానున్న 5 ఏళ్లలో నాగర్ కర్నూలు జిల్లాకు 1,00,000 కోట్ల నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి సాధిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం సాయనపల్లి శివారులో మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు తిమ్మాజిపేట మండలం పూతిరెడ్డిపల్లి బిజినేపల్లి మండలం పాలెంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనుల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అంతకుముందు ఆయనకు తిమ్మాజిపేట బిజినేపల్లిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూతిరెడ్డిపల్లి షైన్ పెళ్లి మార్కండేయ రిజర్వాయర్ వద్ద బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో నాగర్ కర్నూలు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పరుస్తామని చెప్పారు. మార్కండేయ లిఫ్ట్తో 7,500 ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశాలు చేస్తామని అన్నారు. రైతాంగం సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం మార్కండేయ లిఫ్ట్కు కేవలం 4 కోట్లు మాత్రమే మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 76 కోట్లతో అధిక శాతం రిలీజ్ చేసి 2 పంపులను ఈ రోజు ప్రారంభించుకోవడం హర్షణీయమని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద కూర్చి వేసుకొని 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ 20% పనులు కూడా పూర్తి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని హంగులతో పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందిస్తామని అన్నారు. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ రంగారెడ్డి జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పాలెం మునీర్ బాబా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సాగునీరు అందించే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అతి త్వరలో ముఖ్యమంత్రి గారి సాయంతో ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికి షాయన్పల్లి, పూలపల్లి కెనాల్కి ఏదైతే 4 కోట్లు బాకీ ఉన్నామో అది కూడా అతి త్వరలో తీరుస్తా అని చెప్పడం జరిగింది. దాని పని కూడా అతి త్వరలో పూర్తి చేసుకొని ఈ ఆయకట్టు కెనాల్ పూర్తి చేసుకొని 7,000 ఎకరాలకు కూడా అతి త్వరలో సాగునీరు ఇప్పిస్తానని హామీ చేయడం జరిగింది. కాబట్టి పోయిన ప్రభుత్వం లేదా దొంగ మాటలు చెప్పినో మనం 10 నెలల్లో పంపులతో పాటు మొదలు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మన రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం, పేదల రాజ్యం వచ్చిందని మీ అందరికీ సమాధానం చెప్తూ ఇప్పుడు ఇదే మనం చేస్తూ రాజేష్ గారు మాట చెప్పారు మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి. ఇది 76 కోట్లతో శాంక్షన్ చేస్తే కేవలం 6 కోట్లు శాంక్షన్ చేసి రిలీజ్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్పి తూతు మంత్రంగా ప్రచారం చేసుకున్నారు టీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వం. మళ్ళీ ఇదే 76 కోట్ల సంబంధించిన ప్రాజెక్టు అదే ఎన్నికల కంటే ముందు రివైజ్ చేసి 83 కోట్లకు పెంచారు. ఈ 83 కోట్ల పెంచినటువంటి ప్రాజెక్టుకు వాళ్ళు శాంక్షన్ చేసింది 6 కోట్లు, రిలీజ్ చేసింది 4 కోట్లు. 83 కోట్లకి వాళ్ళు శాంక్షన్ చేసింది 6 కోట్లు, 6 కోట్లలో రిలీజ్ చేసింది 4 కోట్లు. 4 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తయిందని కొబ్బరికాయ కొట్టి ఈ ప్రాంత ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదు. చేసిందే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ 10-11 నెలల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకుని వచ్చి ఆ నిధులు రిలీజ్ చేయటం కాదు, పనులు పూర్తి చేసి ఈరోజు మీ అందరి ముందు సంవత్సరం కాకముందే ప్రారంభోత్సవం చేసుకున్నాం.